నియమ నిబంధనల ప్రకారంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగేటువంటి గ్రామాల నుంచి ఓటర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సభకు రావడానికి వీలు లేదని ఎన్నికల కమిషన్ చెప్పింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే ప్రాంతం అంటే మన నియోజకవర్గంలో 171 గ్రామాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటర్లు అంటే ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు కూడా ముఖ్యమంత్రి సభకు రావడానికి వీలు లేదు, అనుమతి లేదు. అంతా ఇంత శంకుస్థాపనలు చేస్తున్నామని చెప్తున్నటువంటి ఎమ్మెల్యే గారి యొక్క మాటలు చూస్తే విడ్డూరం అనిపిస్తుంది. నిన్నే చెప్పినాం, మెడికల్ కాలేజ్ శంకుస్థాపన జరిగింది, అక్కడ శిలాఫలకాలు ఉన్నాయి. మిగతా చాంతాడంతా చదివినటువంటి పనులకు సంబంధించి ఎలాంటి అనుమతులు లేవు. శంకుస్థాపన కార్యక్రమంలో క్షేత్రస్థాయి నుంచి జిల్లా కలెక్టర్ వరకు రాష్ట్ర ఉన్నతాధికారులు ఎవరు కూడా పాల్గొనడానికి వీలు లేదని చెప్పి ఎన్నికల కమిషన్ నిబంధనలు పెట్టింది. అంటే అటెండర్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ సంబంధిత డిపార్ట్మెంట్ వరకు కూడా శంకుస్థాపన కార్యక్రమంలో అధికారులు ఎవ్వరు పాల్గొనకూడదు అని ఎన్నికల కమిషన్ చెప్పింది. శంకుస్థాపన కార్యక్రమాలలో ఏ స్థాయి అధికారులు కూడా పాల్గొనరు, ఎవరు కూడా. సభకు గ్రామ పంచాయతీ ఎలక్టోరల్ లిస్టులో ఉండబడిన ఓటర్లు ఎవరు కూడా ఆ సభకు రావడానికి లేదు, తరలించొద్దని చెప్పింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేసిన సర్పంచ్ అభ్యర్థులతో పాటు వార్డు అభ్యర్థులు కూడా ఈ సభకు పార్టిసిపేట్ చేయడానికి లేదు, చేస్తే వారు అనర్హులు అవుతారని చెప్పి ఎన్నికల కమిషన్ చెప్పింది. వేదిక మీద ఎన్నిక కాబడ్డటువంటి ఏ స్థాయి అయినా పర్వాలేదు, వార్డు మెంబర్ నుంచి ఎమ్మెల్యే గారి వరకు, స్వయంగా ముఖ్యమంత్రి గారి వరకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఎవరు వేదిక మీద ఉండడానికి లేదు ఆ సభలో అని చెప్పింది. చట్టాల ఉల్లంఘన, ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల ఉల్లంఘన కేవలం గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల కోసం, గ్రామ సర్పంచుల యొక్క ఎన్నికల కోసం మాత్రమే ఈ సభ అనేది ఇవాళ తీరిపోయింది. ఈ అన్నిటి ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు తొక్కిపెట్టి, ఇవి నిర్వాహకులకు తెలుసు, ముఖ్యమంత్రి గారికి తెలుసు, జిల్లా యంత్రాంగానికి తెలుసు, అసలు ముఖ్యమంత్రి నర్సంపేటకు వస్తాడా రాడా అనేటువంటి ఒక అనుమానాలు కూడా ప్రజలున్నారు ఇవన్నీ చూసిన తర్వాత. ఎందుకంటే ఆ ప్రోగ్రాములనే క్లారిటీ లేదు, నిబద్ధత, చిత్తశుద్ధి లేదు, నిజాయితీ లేదు, ఎందుకు వస్తున్నారో ఏం చేస్తున్నారో అనేటువంటి క్లారిటీ అసలుకే లేదు. ఈ నియమ నిబంధనలు అన్ని కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ మీచే నియమించబడ్డ స్టేట్ ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి గారు, ఐఏఎస్ ఆఫీసర్ గారే విడుదల చేశారు. అంటే 1000-2000 మంది కంటే మున్సిపాలిటీ నుంచి వచ్చేటువంటి పరిధిలో ఉండేటువంటి పనులే తప్ప ఆ కార్యక్రమం దేనికి నియోజకవర్గానికి ఉపయోగపడదు. ఆలోచించాలి, ముఖ్యమంత్రి గారు రావాల్సిందే, కానీ ఇది దేని కూడా ఈ పర్యటన
అస్సలకే నియోజకవర్గ ప్రజలకు ఉపయోగపడదు. ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రచార సభలో నిన్న మాట్లాడాడు. ప్రజలను, గ్రామ పంచాయతీ ఓటర్లను దృష్టిలో పెట్టుకొని ఫుల్ బాటిల్కు, హాఫ్ బాటిల్కు ఆశపడకండి, అభివృద్ధి చేసే చిత్తశుద్ధి గల అవగాహన కలిగినటువంటి పార్టీల అభ్యర్థులకే ఓటేయండి అంటున్నారు. ఈ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి మాటలను అనుసరించి ఇక్కడ అభివృద్ధి చేసిందే బీఆర్ఎస్. ఏ గ్రామానికి, ఏ పల్లెకు ఏం కావాలో అవగాహన ఉన్నదే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకి, బీఆర్ఎస్ పార్టీకి. మొత్తం 171 గ్రామాలలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలనే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ప్రజలను కోరుతా ఉన్నారు. అంటే ఇది ముమ్మాటికి ముఖ్యమంత్రి గారి రోజు వారి జిల్లాల పర్యటనలు చూస్తే లీడ్ స్టేట్మెంట్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓట్లను అడగడానికి వస్తున్నాడు. ఎల్లుండి నర్సంపేటలో కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల విషయంలో మాట్లాడకుండా గెలిచే దమ్ము ముఖ్యమంత్రి పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఉన్నదా? కేవలం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇంత దిగజారుడుతనం, హెలికాప్టర్ ఖర్చు, ఒక ముఖ్యమంత్రి పర్యటన కావాలంటే దాదాపుగా 3 నుంచి 4 కోట్ల ఖర్చు వస్తుంది. 1000 మంది సెక్యూరిటీ, హెలికాప్టర్, మున్సిపాలిటీలో చీపురు గట్ట కొనడానికి కూడా నిధులు ఇస్తలేరు రేవంత్ రెడ్డి ప్రభుత్వము. అధికారులను వేధింపులకు గురి చేసి మున్సిపల్ కార్మికుల యొక్క హక్కులను కాలరాసి ఒత్తిడి చేసి, మానసిక ఒత్తిడి చేసి వాళ్ళతోటి పనులు చేయిస్తూ ఉన్నారు. గ్రౌండ్ క్లియరెన్స్కి మున్సిపాలిటీ వాహనాలు, ఈ రకమైనటువంటి దిగజారుడు రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ ఒడిగట్టింది. ఖచ్చితంగా 5వ తేదీన నిన్న ప్రకటించిన నియోజకవర్గ సమస్యల మీద ముఖ్యమంత్రి గారిని కలిసేటువంటి అవకాశం, వారి దృష్టికి నియోజకవర్గ వెనుకబాటుతనాన్ని, కాంగ్రెస్ వల్ల జరిగిన నష్టాన్ని తీసుకెళ్లడానికి పోలీసులు అనుమతించాలని బీఆర్ఎస్ పార్టీ కోరుతా ఉన్నారు. తర్వాత జిల్లా ఆసుపత్రి గత సంవత్సరం నుంచి ఫంక్షన్లకు వచ్చింది. అందులో పనిచేసేటువంటి అవుట్సోర్సింగ్ కార్మికులకి 6 నెలలుగా జీతాలు ఇచ్చే దిక్కులేదు కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళు ప్రకటించిన దాంట్లో గతంలో హరీష్ రావు గారు చేసిన శంకుస్థాపన మెడికల్ కాలేజ్ మళ్ళీ శంకుస్థాపన తప్ప ఏ ఒక్కటి నిజం కాదు, అంతా పూటకం, బక్వాస్, మట్టి మాటలు, ఏమీ లేదల్లా. నీళ్ళ నీళ్ళు పెట్టి నోట్లో పెట్టినట్టే ఉన్నది. ఈ నియోజకవర్గ ప్రజలను గతంలో మోసం చేసి గెలిచిండ్రు. మళ్ళీ అలాంటి చిల్లర రాజకీయాలకు ఒడిగట్టద్దని కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మీ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని మీకు బలంగా ఉందా? సర్పంచ్గా గెలిచి మీ సత్తా చూపించాలనుకుంటున్నారా? గెలిచాక ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు క్యూ న్యూస్ మీకు అవకాశం కల్పిస్తుంది. మీరు చేసిన సేవలు కూడా మా ఛానల్ ద్వారా ప్రజలకు చూపిస్తాం. మీ గెలుపుకు మేము తోడుగా ఉంటాం. క్యూ న్యూస్ లో ఇంటర్వ్యూ కోసం మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7288857759.